జీవితంలో ఇన్ని విషయాలు జరిగాక కూడా మీరు ఇంకా అతిగానే ఆలోచిస్తున్నారా? అయితే ఒక్కసారి ఈ మాటలు వినండి. స్వచ్ఛమైన బంగారం కూడా ఒక పరిపూర్ణమైన ఆకారం పొందాలి అంటే అది కాలకా తప్పదు, కరగకా తప్పదు, నలగకా తప్పదు, దెబ్బలు తప్పవు. మనిషి కూడా అంతే. జీవితంలో ఒక స్థానం పొందాలంటే రకరకాల బాధలు, ఒడిదుడుకులు తనకి అస్సలు తప్పవు. కడుపు నింపే కూడు నేనే, నీడనిచ్చే గూడు నేనే, నువ్వు కట్టే బట్ట నేనే, ఆయువు నేనే, ప్రాణవాయువు నేనే, కాడి నేనే, పాడే నేనే, నిన్ను కాల్చే కట్టే నేనే, నేను తరువుని, నీ బ్రతుకు తెరువుని, నన్ను విప్పి కాంచరా, ఒక్క మొక్కనైనా పెంచరా అని చెట్టు మనల్ని అడుగుతూ ఉంటుంది కదా. గుర్తుపెట్టుకో, అదృష్టాన్ని ఎప్పుడూ నమ్మకు. ఆలోచించు, ఆవేశపడకు, ఉన్నతంగా జీవించు, నీ ఉనికిని కోల్పోకు. ఊహించు, ఊసర వెళ్ళివి కాకు. ఋషివిక రుగ్మతలను నువ్వు జయించు. గతంలో ఎలా ఉన్నారో తెలుసా? గతుకులు ఉన్న గమ్యం ముందుంటుంది. ముళ్ళ బాటకు భయపడకుంటే పూల బాట నీదవుతుంది. మిత్రులే కదా అని నీ ప్రేమను తెలపకు. 10 మందికి తెర వెనక గెలవేసే తెలియని శత్రువులుంటారు నీ వెంటే. కాస్త జాగ్రత్త. మనకి అర్థమయ్యేలోపు దూరమయ్యేది కల, అర్థమైనా ఒప్పుకోలేనిది వాస్తవం. అర్థమయ్యే కొద్ది దగ్గరయ్యేది స్నేహం. అర్థం తెలిసిన కొత్త అర్థం వెతికేది ప్రేమ. అర్థమైనట్లు కనిపిస్తుంది కానీ ఎప్పటికీ అర్థం కానిదే జీవితం అంటే. ఎంత విచిత్రమో చూడు. కొంతమంది జీవితంలో ఎన్ని విషయాలు జరిగినా సరే మళ్ళీ మళ్ళీ కూడా ఏదో కావాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరమని తెలుసుకోండి. లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం. అర్హత లేనివారు అనే మాటలకు వేదన అనవసరం. బంధం విలువ తెలియని వారి కోసం రోదన అనవసరం. మనిషికి గొప్పతనం ఎప్పుడు వస్తుందంటే గొప్ప వంశంలో జన్మించడం వల్ల కాదు. అంబేద్కర్ గొప్ప వంశంలో జన్మించలేదు. అలానే గొప్పతనం అంటే అందచందాల వల్ల రాదు. మహాత్మా గాంధీ అందంగా కూడా ఏమీ లేరు. గొప్ప చదువు వల్ల కూడా రాదు. అంబానీ వద్ద పెద్ద చదువు కూడా లేదు. తెలివితేటల వల్ల కూడా మనిషికి గొప్పతనం రాదు. మదర్ తెరిసా గొప్పతనం ఆమె తెలివితేటల్లో లేదు. ధన సంపద వల్ల కూడా మనిషికి గొప్పతనం రాదు. వివేకానందుడు ధనమేమీ కూడబెట్టలేదు. శక్తి సామర్థ్యాల వల్ల కూడా మనిషికి గొప్పతనం రాదు. అశోకుడు తన భుజబలం వల్ల గొప్పవాడు కాలేదు. తోటి ప్రాణికి చేతనైనంత ఎక్కువ మేలు చేయగలిగిన వారి ఈ లోకంలో నిజమైన గొప్పవారు. అలాంటి గొప్పతనమే చిరకాలం నిలుస్తుంది. మనం ఈ భూమి మీద లేకపోయినా మనం బ్రతికే ఉంటాము. సక్సెస్ అనేది ఊరికే రాదు. కన్నీళ్లు పెట్టుకోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, బాధలు తట్టుకోవాలి, మనసుకు గాయాలు కావాలి, గుండె మాటలకు ముక్కలవ్వాలి, బంధాలను కోల్పోవాలి, ఎదురు దెబ్బలు తినాలి, సహనంతో మెలగాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, అనుభవ పాఠాలు దిద్దుకోవాలి. ప్రతి క్షణం నీతో నువ్వు యుద్ధం చేయాలి. అప్పుడే సక్సెస్ అనేది నీ ముందు ఉంటుంది. మనసుకి హత్తుకునేలా మాట్లాడేవాళ్ళు కొందరుంటే మనసు నొచ్చుకునేలా మాట్లాడేవాళ్ళు మరికొందరుంటారు. మనస్ఫూర్తిగా మాట్లాడేవాళ్ళు ఇంకొందరు. అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే కదా జీవితం అంటే. ఎవరికి అర్థం కానిదే కదా జీవితం అంటే. అసలు నారదముని ఓసారి శ్రీకృష్ణుడిని ఇలా అడిగారు, ప్రభు, ఈ మనుషులంతా ఎప్పుడు ఎందుకు దుఃఖంలో ఉంటున్నారు అని, దుఃఖాన్ని ఎంచుకుంటున్నారు అని. అప్పుడు శ్రీకృష్ణుడు దీనికి అద్భుతమైన జవాబు ఇచ్చారు. ప్రతి మనిషికి ఆనందాలు ఉన్నాయి, కానీ ఎవరికీ కూడా వాళ్ళ ఆనందాలు అవసరం లేదు. ఇంకొకరి ఆనందాల్ని చూసి ఓర్వలేక దుఃఖిస్తూ ఉన్నారు. ఎందుకే ఎప్పుడు కూడా అందరూ దుఃఖంలోనే నిండిపోతున్నారు అని చెప్పి సమాధానమిచ్చారు. చూశారు కదా, ఇదే కదా అసలు నిజము. మనం బాధలో ఉన్నామంటే జ్ఞాపకాలతో బ్రతుకుతున్నామని, ఆతృత అన్నామంటే భవిష్యత్తును తలుచుకుంటూ బ్రతుకుతున్నామని, ఆనందంగా ఉన్నామంటే ప్రతి క్షణాన్ని మనం ఆస్వాదిస్తున్నామని. ఆలోచించు, నువ్వు ఎలా జీవించాలో. ప్రచారం చేసేవారి దగ్గర నాణ్యత ఎదురు చూడకండి.
ధనవంతుడి దగ్గర ప్రేమను ఎదురు చూడకండి. పరిచయస్తుల దగ్గర డబ్బును ఎదురు చూడకండి. బంధువుల దగ్గర నిజాయితీని ఎదురు చూడకండి. అసలు జీవితంలో ఎవ్వరి దగ్గర దేనిని కూడా శాశ్వతంగా ఎదురు చూడకండి. అలా ఎదురు చూసి మీరు బాధపడకండి. గుర్తుపెట్టుకో, 7 రంగులు కలిస్తేనే ఇంద్రధనుసు అవుతుంది. 7 తీగలు కలిస్తేనే సంగీతం అవుతుంది. 7 రోజులు కలిస్తేనే వారం అవుతుంది. 7 ద్వీపాలు కలిస్తేనే ప్రపంచం అవుతుంది. 7 అక్షరాలు కలిస్తేనే కదా నిజమైన మిత్రులవుతారు, శాశ్వతంగా ఉండగలరు కూడా. నీలో ఉన్న భయాల్ని తాకట్టు పెట్టి ధైర్యాన్ని తెచ్చుకో. నిరాశ నిస్పృహల్ని అమ్మేసి గుణపాఠం నేర్చుకో. బాధల్ని మూట కట్టి ఇచ్చేసి మనశ్శాంతి కొనుక్కో. దుఃఖాన్ని సంతోషంతోనూ, కోపాన్ని దయతోనూ, ఫ్రస్ట్రేషన్ని శాంతితోనూ మార్పిడి చేసుకో. ఆశ్చర్యంగా నీకున్న వాటిని పైసా ఖర్చు లేకుండా ట్రేడింగ్ చేసి లైఫ్ని నిరాశ దుర్దశల నుండి సంతోషంగా ఎలా మార్చుకోవాలో నువ్వే ఆలోచించి చూడు, అర్థమవుతుంది. నిన్నటి నుంచి పాఠం గ్రహించి రేపటి గురించి కలలు కంటూ ఈ రోజుని ఆనందించు, ఆస్వాదించు. కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకోకు. ఇవ్వటంలో నీకు ఆనందం ఉంటే ఇస్తూ ఆనందించు. అలా కాని పక్షంలో నీ ఆనందానికి అడ్డు వచ్చే వారందరినీ నీ దినచర్య నుండి తొలగించు. రాజీపడి మాత్రం అస్సలు బ్రతకకు. జీవితం నరకంలా ఉంటుంది. నువ్వు కోల్పోయిన వాటి గురించే ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవాల్సి వస్తుంది. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు తిరిగి అంటుకోకపోవచ్చు, కానీ ఆ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూయవచ్చు కదా. భగవంతుడు కూడా కోరికలను తీర్చడేమో కానీ అవసరాలను ఖచ్చితంగా తీరుస్తాడు. అసలు ఈ సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట, ఒకరి జీవితం ఇంకొకరికి చులకన, ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయ, ఒకరి బాధ ఇంకొకరికి బరువు, ఒకరి పరువు ఇంకొకరికి పరిహాసం, ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం, ఒకరి బలహీనత ఇంకొకరికి బలంగా మారుతుంది. ఇదే జీవితం అంటే. జీవితం అనేది ఒక పయనం. ఆ పయనంలో కలిసే ప్రయాణికులు ఎందరో. కానీ ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. కేవలం నీకు నువ్వే శాశ్వతం. నీ ఆలోచనే శాశ్వతం. నీ ప్రేమే శాశ్వతం. నీ నడవడికే శాశ్వతం. ఇక్కడ గెలిచేది నువ్వే, ఓడేది కూడా నువ్వే అని గుర్తించుకొని అందరినీ కలుపుకుంటూ సాగిపోయే ప్రయాణమే జీవితం అంటే. అసలు ఈ లోకంలో మనుషులందరూ ఎలా ఉన్నారో తెలుసా? ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ భగవంతుడు వింటున్నాడని నమ్మకం. అదే నిందలు వేస్తున్నప్పుడు ఉండదు. పుణ్యకార్యం చేస్తే ఆ భగవంతుడు చూస్తాడనే నమ్మకం మరి పాపం చేస్తున్నప్పుడు ఉండదు. దానం చేస్తే దేవుడు సంతోషిస్తాడనే నమ్మకం దొంగతనం చేస్తున్నప్పుడు ఉండదు. ప్రేమలో దేవుడున్నాడనే నమ్మకం అయినా మనుషుల్ని ద్వేషించడం, ఇన్ని అసమానతలు ఉన్నా సరే తనని తాను పర్ఫెక్ట్ అని అనుకోవడమే ఇంకా ఇంకా ఘోరమైనది. ఎప్పుడైనా సరే కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మకండి, ఇతరులకు చెప్పకండి. ఎందుకంటే కొంతమంది చెప్పే మాట వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు అమాంతం తెగిపోతాయి. వస్తువైనా బంధమైనా మనకి 2 సార్లు అందంగా అపురూపంగా అనిపిస్తాయి. ఒకటి మనకి దొరికినప్పుడు, 2 అది మనం శాశ్వతంగా పోగొట్టుకున్నప్పుడు. ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, లేనప్పుడు ఎంత ఆరాటపడ్డా సరే మనకి అది అస్సలు దొరకదు. అసలు బంధం అంటే మాట్లాడితే సంతోషం, కోప్పడితే భయం కలగాలి. ఇక కష్టం చెప్తే రిలాక్స్ అవ్వాలి. తప్పు చేస్తుంటే కసిరి మరీ సరిచేయాలి. ఇది బంధం అంటే. మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవారికి గుండె నిండా బాధ, నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి. ఇది సహజమే. బాధ్యత అనేది వయసును బట్టి వచ్చేది కాదు, ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి వచ్చేది. జీవితం మనకి ఎప్పుడూ ఏదీ కూడా నేర్పించదు. జీవితంలో మనకు ఎదురయ్యే మనుషుల ద్వారానే మనం అవి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ లోకంలో కొందరికి శారీరక బాధ, కొందరికి మానసిక బాధ, కొందరికి బంధాల బాధ, కొందరికి డబ్బులు లేవనే బాధ, కొందరికి ఎలా బ్రతకాలో బాధ, కొందరికి ఎలా బ్రతకకూడదో బాధ, పేదవాడికి పుటకు అన్నం దొరకక బాధ, ధనవంతుడికి
తిన్న అన్నం అరగక బాధ, ఒకడికి ఉన్నత స్థాయికి ఎదగాలనే బాధ, ఎదిగేవాడిని కిందకి ఎలా లాగాలనే బాధ ఒకరికి. ప్రతి మనిషి ఏదో ఒక బాధతోనే బ్రతుకుతున్నారు. బాధల్ని తట్టుకుని నిలబడ్డ వాళ్ళే మనిషిగా బ్రతుకుతున్నారు. బాధలకు కృంగిపోయే వాళ్ళు బ్రతకలేక చస్తున్నారు. కష్టాలను అధిగమించి చిరునవ్వుతో బ్రతికే వాళ్ళే కదా మనిషి అంటే. దేవుడు నీకు కోరుకున్నంత ధనం ఇవ్వకపోవచ్చు, కానీ కోరుకున్న దానికంటే ఎక్కువ మంచి గుణం ఇచ్చినప్పుడు అదే అదృష్టంగా భావించి మనశ్శాంతిగా జీవించు. లేని దానికోసం పాకులాడకుండా ఉన్న దాంట్లోనే సంతోషంగా సర్దుకొని ఆనందంగా ఉండు. రోజు రోజుకి నువ్వు ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నావంటే నువ్వు మనుషుల మనస్తత్వాన్ని చదవడం మొదలుపెట్టావని అర్థం. ఈ లోకంలో కోపం ఉన్న చోట ప్రేమ ఉంటుంది అంటారు. అలా అని ప్రేమని చూపించడం మానేసి కోపాన్ని చూపిస్తూ ఉంటే ప్రేమ చూపించే వారికి సహనం అనేది చచ్చిపోతుంది అని గుర్తుంచుకోండి. ఇంటి కోడలు వేరే కాపురం పెడితే సంస్కారం లేదు, పెంపకం సరిలేదు అంటారు. అదే కూతురు వేరే కాపురం పెడితే తెలివైనది అంటారు. ఏంటో ఈ జనం, అసలు ఇప్పటి సమాజం అంతా ఇలానే మారిపోయింది. ఎంత విచిత్రమో చూడు. కడుపులోకి వెళ్ళిన విషం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. కానీ ఒక్కసారి చెవిలోకి వెళ్ళిన విషం ఎన్నో బంధాలను, జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు అని గుర్తుపెట్టుకో. చావుకి పుట్టుకకి మధ్య ఓ చిన్న జీవితాన్ని పెట్టి మోయలేనన్ని బాధ్యతల్ని ఇచ్చి మరిచిపోలేనన్ని బంధాలనిచ్చి నిలకడలేని మనసుని మనిషికి తోడుగా పెట్టి ఎన్ని ఆటలు ఆడుతున్నాడో చూడు ఈ భగవంతుడు. కష్టపడుతూ పైకి ఎదిగేవారికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకి ఎదిగేవారికి నువ్వెంత అనే అహంకారం ఖచ్చితంగా ఉంటుంది. నిజమే కదా. అమ్మ కొట్టిన దెబ్బలు, నాన్న ఇచ్చిన డబ్బులు, గురువు దిద్దిన తప్పులు, స్నేహితులు గుద్దిన గుద్దులు, ప్రేయసి పెట్టిన ముద్దులు, దేవుడికి మొక్కిన మొక్కులు జరిగినప్పుడు కంటే జ్ఞాపకాలు కనే కదా బాగుంటాయి. అందుకే కొంతమంది జ్ఞాపకాల్లోనే బ్రతికేస్తూ ఉంటారు, జీవితాంతం అలానే జీవిస్తూ ఉంటారు. గుర్తుంచుకో, మన ఆలోచన విధానం బట్టే మంచి చెడులు అనేటివి ఆధారపడి ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు మూడో వ్యక్తి మాటలను నమ్ముతావో ఆ క్షణమే మనశ్శాంతిని కోల్పోతావు. నిజమే కదా. కాబట్టి ఎప్పుడు ఎవరి మాటలను కూడా నువ్వు వినకు. ఎందుకంటే అలా విని నువ్వు బాధపడకు. ఎప్పుడు నువ్వు నీ దారిలోనే వెళ్తూ ఉండు. అప్పుడే నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. నిజమే కదా. గుర్తుంచుకో, విష బీజాలు నాటిన వాళ్ళు బానే ఉంటారు. అది మహావృక్షమై మన వంశాన్ని కూడా నాశనం చేస్తుంది. అభిప్రాయాలను మార్చుకోలేని వ్యక్తి తన తప్పుల్ని సరిదిద్దుకోలేడు. నేటికంటే రేపు ఎక్కువ వివేకం ప్రదర్శించాలనుకుంటే మనిషిలో మార్పు అనేది ఖచ్చితంగా అవసరం. ఇక్కడ ఏ జీవితం శాశ్వతం కాదు, ఏ ప్రాణానికి కూడా గ్యారంటీ లేదు. ఈ జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు, బంధాలు, బాధ్యతలు. ఎవరైనా చనిపోతే అయ్యో పాపం పోయాడు అంటాము. బ్రతికే ఉంటే ఇంకా పోలేదా అంటాము. రేపు అనేదాన్ని చూస్తామో చూడమో తెలియని మన బ్రతుకులకు పగలు, ప్రతీకారాలు, కక్షలు, పంతాలు ఎందుకు? ఇక్కడ ఎవరూ ఉండి తినేది లేదు, ఎవరూ పోయి సాధించేది కూడా లేదు. గుర్తుంచుకో. జీవితంలో నువ్వు ఏం సాధించావు అని అడిగితే ₹1,00,00,000 సంపాదించాను అనేవాడికన్నా కన్న తల్లి కన్నీరు కార్చకుండా చూసుకున్నాను అనేవాడే అసలైన ధనవంతుడు. చెడు స్వభావం కలవారని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా పక్కన పెట్టేయండి. ఎందుకంటే మన చేనులో పండిన మిరపకాయే కదా అని కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటనే కదా పుట్టిస్తుంది, చల్లదనాన్ని ఇవ్వదు కదా. ఎందుకంటే దాని స్వభావం అలాంటిది. కాబట్టి చెడు స్వభావం కలవాళ్ళని దూరం పెట్టడమే మీకు కూడా ఎంతో మంచిది. జీవితంలో ఎప్పుడు ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనదని గుర్తుపెట్టుకో. ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి. లక్షల చెట్లను బూడిద చేయడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. కాబట్టి మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. ఎవరిని తక్కువ చేసి చూడకు. ఎవరో అడిగారు, ఈ ప్రపంచంలో ఎవరు నీవాళ్ళు అని. నవ్వుతూ అంటారు, కాలం అని.
కాలం అనేది సరిగ్గా ఉంటే అందరూ నా వాళ్ళే, కాలం సరిగా లేకపోతే నాకు ఎవ్వరూ కూడా లేరు అని. నిజమే కదా. పాపం అయ్యేలా సంపాదించకండి, అప్పు అయ్యేలా ఖర్చు చేయకండి, అజీర్తి అయ్యేలా తినకండి, మనస్పర్ధలొచ్చేలా మాట్లాడకండి, ఆలస్యం అయ్యేలా నడవకండి, చితికి చేరేలా చింతించకండి, అర్థం చేసుకోకుండా అవమానపరచకండి, నాదే లోకం అని అనుకోకుండా ప్రపంచాన్ని చూడండి, ద్వేషాన్ని వదిలేసి ప్రేమను ఆనందంగా ఆహ్వానించండి. తండ్రి ఎప్పుడూ కూడా కొడుకుని తిడుతూ పెంచుతాడు. ఎందుకంటే ఆయన తరువాత కుటుంబ బాధ్యత మోసేది కొడుకే కాబట్టి. కూతుర్ని ఎప్పుడూ ప్రేమతో పెంచుతాడు. ఎందుకంటే ప్రేమను పంచేది కోడలే కాబట్టి. మనసుకు మించిన సమాధి మరొకటి ఉండదు అనుకుంటా. ఎందుకంటే చెప్పాలనుకుని చెప్పలేని భావాలు, పంచాలనుకున్న పంచలేని మధుర జ్ఞాపకాలు, చెప్పుకోలేని దుఃఖాలు, కన్నీటిని రానియని వేదనలు, కాలం కలిసిరాక కాల రాసిన కలలు, ఇలా ఎన్నో మరెన్నో వాటిని బలవంతంగా సమాధి చేసేస్తూ ఉంటాం మనం. నిజమే కదా. మనలో చాలామంది నేను భూమిని కొన్నాను, అమ్మాను అని గర్వంగా అంటుంటారు కొందరు. అది శుద్ధ తప్పు. భూమి జడ వస్తువు కాదు, స్వయంగా ప్రాణవంతమైనది. ఇతను నాకొద్దు అని భూమి అనుకుంటుంది. అప్పుడు వాడికి ఆ భూమిని అమ్మేయాలనే బుద్ధి కలుగుతుంది. ఇతను నాకు కావాలి అని భూమి కోరుకుంటుంది. అప్పుడు వాడికి ఆ భూమి అనేది కొనాలనే బుద్ధి కలుగుతుంది. ఇది ఎవ్వరూ నమ్మలేని నిజం. మనం బాధపడితే ఓదార్చేవాళ్ళు కొందరు, మనం ఎప్పుడు బాధపడతామా అని ఎదురు చూసేవాళ్ళు మరికొందరు. మనతో ఏ బంధం లేకపోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించేవాళ్ళు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు. ఇక అలాంటి వారు మనకు తారసపడితే ఎంత కష్టం వచ్చినా వాళ్ళని అస్సలు వదులుకోకండి. ఈ లోకంలో మనిషికి మరణం చాలా విచిత్రమైనది. ఇంటి నిండా ఆస్తులున్నా కోటీశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందో అని ఏడుస్తాడు. అదే ఇంటి నిండా కష్టాలు ఉన్న పేదోడు చావు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తాడు. మనిషి ఎక్కడ గెలిచిపోతాడో, ఎక్కడ అలసిపోతాడో ఎవ్వరికీ తెలియదు. మట్టిలోకి మాత్రం మనశ్శాంతి లేకుండా వెళ్ళిపోతున్నారు. అదృష్టంతో పైకొచ్చిన వాడికి చెట్టు ఎక్కడ మాత్రమే తెలిసి ఉంటుంది. అదే స్వయం కృషితో వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం దిగడం కూడా వచ్చి ఉంటుంది. మొదటివాడు ఎప్పుడు కింద పడిపోతాడా అని భయపడుతూ ఉంటే, రెండోవాడు పడినా పర్లేదులే మళ్ళీ ఎక్కగలననే ధైర్యంతో ఉంటాడు. అది అదృష్టానికి స్వయం కృషికి ఉన్న తేడా. నీ గమ్యం చేరే దారిలో ఈర్షపడే కళ్ళుంటాయి, ఎత్తి చూపే వేళ్లుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళు కూడా ఉంటాయి. ఇక్కడ నువ్వు బదిరావా, నీ గమ్యాన్ని అస్సలు చేరుకోలేవు. జాగ్రత్తగా ఉండు. ఎలా అయినా బ్రతకాలి అనుకోవడం జీవితం కాదు, ఇలానే బ్రతకాలి అనుకోవడమే జీవితం అంటే. ఆ రోజు కోసం ఎదురు చూడడంలో అస్సలు తప్పే లేదు. నీ స్నేహితుడు చెడ్డవాడనో లేక నిన్ను మోసం చేశాడనో వాణ్ణి ఆపదలో వదలకు. నీ స్నేహితుడు చెడ్డవాడే కావచ్చు, కానీ స్నేహం అనే పదం ఎంతో గొప్పది కదా, అద్భుతమైనది కదా. జీవితంలో ఏది కోల్పోయినా ధైర్యం ఒక్కటి ఉంటే చాలు, అన్నీ మళ్ళీ తిరిగి నువ్వు సంపాదించుకోవచ్చు. అసూయ పడేవారితో మన అభివృద్ధి గురించి చెప్పుకోవడం, ఆవేశపడేవారితో మన ఆలోచనల్ని పంచుకోవడం నిజంగా అది మన మూర్ఖత్వమే అవుతుంది. జాగ్రత్త. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు నీ చుట్టూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండు. ఇక్కడ నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని ఎవరిని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకండి. గుర్తుంచుకో, మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు. మన మాటలకే ఒక స్థాయి అనేది ఉండాలి. ఈ ప్రపంచంలో చెడ్డవాళ్ళని కనిపెట్టడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే మంచివాడి కంటే ఇంకా మంచిగా చెడ్డవాళ్ళు నటిస్తున్నారు కాబట్టి. అందుకే ఎవరిని త్వరగా నమ్మకండి, నమ్మి మోసపోకండి. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులున్నారు ఇక్కడ. జాగ్రత్తగా ఉండు. కాలం ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి. కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవ్వరూ తిరిగిరారు. ఎంత కోరుకున్నా సరే కలిసి అస్సలు ఉండలేరు. 100 కుక్కలు ఒక్కసారిగా మొరిగినా ఒక్క సింహ గర్జనకు సమానం కాదు. అలానే ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడూ కూడా నిజం కాదు.
సింహం ఎప్పుడు సింహాసనం కోసం పోరాడదు. అది ఎక్కడ కూర్చుంటే అదే సింహంకి సింహాసనం అవుతుంది. అలానే నీతిమంతులకు గుంపులతో పనుండదు. వారు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకి వన్నె అనేది తగ్గదు కదా. గుర్తుంచుకో, కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం, సముద్రంలో కురిసిన వర్షం, నువ్వు ధనవంతుడికి ఇచ్చిన బహుమానం, పగలు వెలుగుతున్న దీపం, బంధనాలు లేని బంధం, అసమర్థులతో వ్యాపారం, హద్దులు లేని స్నేహం, నిజాయితీ లేని ప్రేమ వ్యర్థమని గుర్తుపెట్టుకో. ఎన్ని ఉన్నా సరే అది వ్యర్థమే అవుతుంది. సొంత వాళ్ళు, చుట్టుపక్కల జనాలు ఎంత అవమానిస్తున్నా మౌనంగా ఉండు. నీ మౌనమే ఏదో ఒకరోజు తిరిగి సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. కుక్కలు మొరిగినంత మాత్రాన సింహం విలువ అనేది తగ్గదు. నీచులు నవ్వినంత మాత్రాన నీతిమంతుని విలువ తగ్గదు కదా. జీవితం నిజాయితీపరుణ్ణి నిందిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటలకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చేవాళ్ళనే ఇక్కడ గౌరవిస్తుంది. కళ్ళు మూసుకొని ఎవరినైతే గట్టిగా గుడ్డిగా నమ్ముతావో వాళ్ళే నువ్వు కలలో కూడా ఊహించని దెబ్బ కొట్టి వెళ్తారు. జాగ్రత్త. అందుకే ఎవరిని ఎప్పుడూ గుడ్డిగా నమ్మకండి. కలిసి వచ్చినోడు లైఫ్లో కొంచెం తొందరగా సెటిల్ అవుతాడు. కష్టపడి వచ్చేవాడు కొంచెం లేటుగా సెటిల్ అవుతాడు. గేదెకి గడ్డి దొరికినంత తొందరగా సింహానికి జింక అనేది దొరకదు కదా. పులి ఎప్పుడు పులిలానే జీవించాలి, లేదంటే ప్రతి అడ్డగాడిదకు కూడా అలసైపోతుంది. నువ్వు ఎప్పుడు నీలానే ఉండు. ఎవరి కోసమో నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. 1000 గోవుల మంద ఒకే చోట ఉన్న దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా అయితే వెళ్ళగలదో, అలానే మంచి చెడు పాపం పుణ్యం మనం చేసే కర్మఫలాలు కూడా అలానే స్వయంగా మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికే వచ్చేస్తాయి. జాగ్రత్తగా ఉండు. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే నీకు కూడా అంత మంచిది. అర్థమైంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.